దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈ స్థలమునకు ఈ యొక్క కూడికల ద్వారా ఆహ్వానించినటువంటి దైవజనులైనటువంటి స్థానిక పాస్టర్ అయ్య గారికి ఈ సమయం ఇచ్చినందుకు అయ్య గారికి నేను వందనాలు తెలియజేస్తున్నా. వారి కుటుంబానికి కూడా, వారి బిడ్డలకు, సంఘమైన మీకు కూడా వందనాలు. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, యవనస్తులైన పిల్లలు, వాయిద్యాలు వాయించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా పాటలు పాడుకున్నాం, దేవుణ్ణి మహింపరుచుకున్నాం, సంతోషంగా ఉంటుంది. వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. కొంతమంది నిద్ర, కొంతమంది రానాలోచితం, కొంతమంది అటు ఇటు తిరగటం. పాటల్లో ప్రియులరా అంటే అశ్రద్ధగా ఉండమని కాదు, కానీ వాక్యము దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యము మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తూ ఉండగా, బోధిస్తూ ఉండగా, దానిని మన కోసం ప్రియులరా తెలియపరుస్తూ ఉండగా, వాక్యాన్ని మనం శ్రద్ధగా విని దానిని మన జీవితంలో తప్పులుంటే సరి చేసుకోవటానికి, ఒప్పులుంటే దాన్ని బట్టి ఇంకనూ దేవుని కొరకు ఇంకా ఆ ఒప్పుల విషయంలో, సత్యం విషయంలో ఇంకా ముందుకు సాగటానికి ఆ వాక్యాన్ని మన జీవితాల్లోకి తీసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనకు మార్గమై ఉన్నది. మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. మనం తొట్టిల్లిపోకుండా జీవితకాలం చక్కగా విశ్వాస జీవితంలో అంతం వరకు సాగిపోవాలంటే వాక్యపు వెలుగులో నడుచుకోవాలి. అర్థమైందా? లోకమంతా చీకటికుంది, దారి కన్నపట్టల్లా. వాక్యం అనే టార్చ్ లైట్ ఉంటుంది కదా, అదే దీపం. క్రైస్తవుడు నడవవలసిన త్రోవ వాక్యమే. ఆ టార్చ్ లైట్ని మనం వేసుకుంటే చక్కగా దారిలో నడిచి ముందుకు సాగిపోతాం. జీవితాల్లో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చినా ఏమీ చేయలేవు. దేవుని కృప మనకు తోడై ఉంటుంది. మన ప్రయాణమంతట్లో దేవుడు మనకు సహాయము చేస్తాడు. మరి నాకు ఇచ్చిన కొద్ది సమయం ప్రియులరా, నేనేదో వాక్యాన్ని మీకు తెలియచేయాలని కాదు. మనమందరము దేవుని పిల్లలం గనుక వాక్యము మనకు అద్దము వంటిది, దీపం వంటిది గనుక మరొక్కసారి ఆ దీప వెలుగులో, ఆ అద్దములో మళ్ళీ మనం సరి చేసుకొని మరి దేవుని కృపలో మనకు ముందుకు సాగటానికి కొన్ని మాటలు మరి ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరించాలని కోరుతున్నా. మరి దేవుని కృప చాలా సంవత్సరాల తర్వాత ఈ స్థలంలో నిలబడి మీ అందరిని చూస్తూ మాట్లాడటానికి నాకు చాలా సమయం పట్టింది. మధ్యలో కరోనా వచ్చింది, ఆ తర్వాత అంతకుముందు నాకు కొంచెం అనారోగ్యత వచ్చింది, ఆ తర్వాత కొన్ని సమస్యల వల్ల మరి ఎక్కువగా మీతో పాటు, మీ సంఘంతో పాటు మరి కలవటానికి అవకాశం కుదరలేదు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ సమయమందు ఈ యొక్క కృపను దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. మరి మనకు కూడా 2-3 ఏళ్ల క్రితం మన క్రైస్తవ విశ్వాస జీవితం ప్రయాణం చాలా కష్టంగా ఉండింది. కరోనాలో వచ్చినాయి, ఇరుకులు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, పనులు లేవు, రోగం ఎక్కువైపోయింది, బలహీనతలు వచ్చినాయి. ప్రియులరా, చాలామంది మన ఇంటి వారిని కూడా కోల్పోయిన పరిస్థితులు, మన బంధువులు కోల్పోయిన పరిస్థితులు, ఎన్నో మనం కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో చూసాం. కానీ ఆ ప్రయాణము ప్రియులరా మరి దాటి వెళ్ళిపోయి మళ్ళీ ఈ మంచి దినాల్లోకి మనం వచ్చాం. మరి దేవుని కృప ఏంటంటే ఇంకా దేవుని రాకడ వరకు మన ప్రయాణము కొనసాగించవలసి ఉంది. మరి దేవుని కృప అయితే మరి దేవుని యొక్క శక్తి ద్వారా, ఆ కృప ద్వారా మన ప్రయాణాలను మనం కొనసాగించడానికి ముందుకు సాగాలి. అర్థమవుతుందండి? ఈ ప్రయాణం ప్రియులరా కొంతమందికి ఆ కరోనా తర్వాత ఆ ఏర్పడినటువంటి బాధలు, లేదా దాని తర్వాత వచ్చిన సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాల్లో సాధారణమే. అర్థమైందా? ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగోకపోవచ్చు. దినానికి కూడా రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. అలాగే సమస్యలు కూడా, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సంతోషం ఉంటుంది. ప్రియులరా, అందుకని సంతోషం వచ్చినప్పుడు బాగా ముందుకెళ్ళిపోయి, కష్టం వచ్చినప్పుడు వెనకబడిపోయి ప్రియులరా అలాగున నడక నడవకూడదు. ఏ సమయమైనా, ఏ స్థితి అయినా ప్రభుతో ఏక విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒకే నడక ఉండాలి, మనకి ఒకే విశ్వాసం ఉండాలి, ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి మన ప్రయాణాలలో ఒడిదుడుకులు చాలామందికి, మరి ఒడిదుడుకులు, సమస్యలు ఇవన్నీ లేకపోలేదు. ఆ సమస్యల్లో వారి ఇరుకులు, ఇబ్బందులు అనుభవించినప్పుడు ప్రియులారా మరి ముందుకు సాగటం కష్టమైన దినాలు కూడా మనకున్నాయి. నేను మీకు చెప్తున్నాను, మన క్రైస్తవ విశ్వాస ప్రయాణం, ఇప్పుడు మన ప్రయాణంలో ఉన్నాం కదా. ఎక్కడికి వెళ్తున్నాం మనం?
ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని రాజ్యానికి వెళ్తున్నాం. దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు ఉంచుకోబోతున్నాడు. అర్థమైందా? అందుకని ఆయన వెళ్ళేటప్పుడు అన్నాడు, కలవరపడొద్దు, వెరవద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తా, మళ్ళీ వచ్చి నేను మిమ్మలను నేనుండు చోట మీరు మీతో పాటు నేను ఉండాలని మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం. కనుక ఆ నిరీక్షణ మళ్ళీ ఏం చేయాలో తెలుసా? ఆయన వస్తాడు కనుక ఈ ప్రయాణాన్ని ఓపికతో కొనసాగిస్తా, నిరీక్షణతో కొనసాగిస్తా, విశ్వాసంతో కొనసాగిస్తా. ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నన్నేమీ చేయలేవు. అందుకనే ప్రభువుని మాట ఇచ్చి నెరవేర్చేవాడు కనుక ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఏమాత్రం వెనుకకు తిరగకూడదు. దేవునికి స్తోత్రం. వెనకకు తిరగకూడదు, ముందుకే సాగిపోవాలి. కొంతమంది వెనక్కు తిరుగుతుంటారు, కొంతమంది అక్కడ ఆగిపోతుంటారు. కట్టి మాత్రం ముందుకు వస్తుంది కానీ మనుషులు మాత్రం మందిరానికి వస్తుంటారు కానీ మనసులు మాత్రం కలవ్వు. హృదయం మాత్రం ఎక్కడో పెట్టేసి ఉంటుంది. 2 సంవత్సరాల క్రితమే ఏదో సమస్య అక్కడే ఆగిపోయింది మనసు. అమ్మ ఎక్కడో 2 సంవత్సరాల క్రితం ఏదో బాధ కలిగింది, ఏదో కష్టం కలిగింది, సంఘంలోనో తోటి విశ్వాసితోనో పాస్టర్ గారితోనో పాస్టమ్మ గారితోనో సంఘంలో ఉన్నటువంటి సభ్యులతోనో ఏదో ఒక సమస్య వచ్చింది, ఏదో బాధ కలిగింది. కొంతమంది అక్కడే ఉండిపోతుంటారు. అర్థమైందా? అక్కడే మనసు ఉండిపోతుంది. కలియలేరు, కలవలేరు, మనసు ఒకరికొకరు ప్రేమ చూపలేరు, మనసుతో మాట్లాడలేరు, మనసు విప్పి మాట్లాడలేరు. మనుషులు మాత్రం వచ్చేస్తుంటాం కానీ హృదయంలో మాత్రం బాధ ఉండిపోతూ ఉంటుంది. మన ప్రయాణం అలాగ చేస్తే అక్కడే ఉండిపోయినట్టు లెక్క. ఎన్ని వచ్చినా సరే దులుపుకొని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. మనల్ని ఏమీ చేయలేనటువంటి క్రియలను బట్టి మనం ఎక్కడ చింతించి ఆగకూడదు. అర్థమైందా? మనకంటే ఎన్నో శ్రమలు శోధనలు పడ్డాడు యేసయ్య. ఆగాడు ఎక్కడైనా? ఎక్కడ ఆగలేదు. ఆయన బ్రతికింది జీవించిన కాలం కొద్ది సంవత్సరాలే అయినా మనందరికీ విశ్వాసాన్ని సంపూర్ణంగా సమకూర్చి వెళ్ళిపోయాడు ఆయన. మన యేసయ్యే అన్ని శ్రమలు మనందరికంటే ప్రపంచంలో ఎవ్వరూ పడాలి అంత శ్రమలు. ఆయన చేసిన అద్భుతాలు ఎవరూ చేయలే, ఆశ్చర్యకార్యాలు ఎవరూ చేయలే. ఆయన చూపినటువంటి మరణం యొక్క జీవములోనికి దాటిన మహాకృప ఎవరూ చూపించలేదు. అర్థమైందా? పునరుద్ధాన శక్తి కలిగినటువంటి ఆ బలాన్ని లోకంలో ఈ ప్రపంచంలో ఎవరూ చూపించలేరు. అలా చూపించినటువంటి యేసయ్య ప్రియులారా ఎక్కడా ఆగలేదు, ఎక్కడా నిలిచిపోలేదు. మన జీవితాల్లో కూడా ప్రియులారా దేవుని కృప మనకు తోడై ఉంది. మనం ఆగిపోకూడదు. కొంతమంది ఎందుకు ఆగిపోతారో తెలుసా? ఆరాధించవలసినటువంటి మనము ఆరాధించకుండా, చెప్పండి, ఆరాధించకుండా ఆవేదన చెందుతూ ఉంటాం. ఆరాధించవలసిన మనం ఏం చేయాలి? ఆరాధించాలి. దేవునికి ఆరాధన పిలిచారు, ఈరోజు కూడికలు పెట్టారు, ఈ ఆరాధనకు మనం రావాలి. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ప్రియులారా దేవునితో మనం గడపాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి చక్కగా ఆరాధిస్తామో అప్పుడు మనకి ఆవేదన రానే రాదు, ఇరుకులు ఇబ్బందులు రానే రావు. వచ్చినా సరే అవి మనల్ని ఏమీ చేయలేవు. ఎవరు ఆరాధిస్తారు? సరే, అందరూ ఆరాధించగలుగుతారా? ప్రియులారా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఆరాధించేవారు ఉంటారు. మనస్సుతో ఆత్మతో ఆరాధించే వాళ్ళు ఉంటారు. అలా ఆరాధించాలి. ఆరాధన అంటే అది. అలాంటి ఆరాధన ఎవరు చేయలేరంటే ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించమని ప్రభువు చెప్పాడు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. సత్యము లేని చోట ఆరాధన ఉండదు. సత్యము లేని గుండెల్లో ఆరాధించడానికి మనసు రాదు. ఎప్పుడైతే దేవుని సత్యాన్ని మనం తెలుసుకుంటామో ప్రియులారా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఆరాధించకుండా, చెప్పండి, ఆరాధించకుండా ఉండలేం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన ప్రయాణాలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మన ప్రయాణం మాత్రం సొమ్మసిల్లకూడదు, అంతకంతకు బలము తెచ్చుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఈ ప్రయాణం విలువ చాలా గొప్పది. ఈ ప్రయాణం యొక్క విలువ చాలా గొప్పది. దీని యొక్క అంతము చాలా గొప్పది. ఇప్పుడు మనం ఇంకా చాలా చూడలేదు. దీని తర్వాత చూడబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు జీవితాలు ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ జీవితం ఎన్నదగినది కాదు, ఈ పరిస్థితులు ఈ సమస్యలు ఎన్నదగినవి కావు. ఎందుకంటే రాబోవు మహిమ ఎంతో గొప్పది. అందుకని దానితో పోల్చుకుంటే ఇది ఎంత మాత్రం. అందుకని అది కావాలనుకునే వాళ్ళు దీని విషయంలో చింతపడరు, ఇబ్బంది పడరు, ఆగిపోరు, మనసులోకి తెచ్చుకోరు. చిన్ని చిన్ని సమస్యలు మనసుల్లో పెట్టుకొని ప్రియులరా కృంగిపోరు, బలహీన పడరు,
విభేదాలు కలగ చేసుకోరు, సమాధానం పోగొట్టుకోరు, ప్రభువుతోనే జీవించడానికి ఇష్టపడతారు. దేవుని స్తోత్రం. సరే, మన వెనకాల దైవజనులు ఉన్నారు. ప్రియులారు, నాకు ఇచ్చిన సమయంలో నేను నేర్చుకున్న విశ్వాసం, నేను పొందుకుంటున్న ఈ సంతోషం సంఘమైన మనం అందరము పొందుకోవాలని నా హృదయంలో ఉన్న కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తా. మార్కు సువార్త అయ్యగారు వాళ్ళు వచ్చేసారు. 4వ అధ్యాయము 35 నుంచి 41 వచనాలు మనం చదువుకుందాం. చెప్పగా మగపిల్లలు చదవగలరా? తర్వాత వచ్చిన చదవలేరా మగపిల్లలు? మగపిల్లలు 2వ వచనం. మగపిల్లలతో పాటు మరి వాళ్ళతో పాటు పాస్టర్ గారులు మేము కూడా చదువుతాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. తర్వాత వచ్చిన ఆడవాళ్ళు అందరూ చదవండి. చదవండి. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గద్దించి ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పిన. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రము నేనికి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుంది. దేవునికి స్తోత్రం. మన ప్రయాణం లాగానే శిష్యులు కూడా ఒక ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ సముద్రములో పడవలో ప్రయాణం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణం ఎవరిది? మంద ఈ ప్రయాణం? చెప్పండి, ఎవరిది? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని బయటకు తీసుకొచ్చిన ప్రయాణం ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. ఇశ్రాయేల్ ప్రయాణం కాదది. ఎవరి ప్రయాణం? దేవుని ప్రయాణం. అర్థమవుతుందా? దేవుని ప్రయాణం ఇది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చి 40 సంవత్సరాలు వారి ప్రయాణంలో దేవుడు వారికి తోడయిండి నడిపించి సహాయం చేశాడంటే అది వారి సొంత ప్రయాణాలు కావు. వాడు దేవుడే వారి ప్రయాణాన్ని సిద్ధపరిచి వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాణం మంది కాదు. మా నాన్నగారు 1980 సంవత్సరంలో దేవుని ఎరగకుండా ఉన్న దినాలలో ప్రభువే మా నాన్నగారిని దర్శించి అమ్మని నాన్నని పిలుచుకొని వారి హృదయాలు దేవునికి సమర్పించుకొని ప్రియులారా దేవుని సేవ చేయటానికి వారు సమ్మతించి ప్రయాణాన్ని కొనసాగించడానికి దేవుడు వారికి ఇచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా ప్రియులారా ప్రయాణాన్ని కొనసాగించారు. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. అర్థమైందా? చాలా కష్టాలు పడ్డాం. ఆనాడు ఎవరికి తెలియదు, మా గ్రామంలో ఎవరికి క్రీస్తు ప్రభు వారి గురించి, రక్షణ గురించి, సంఘం గురించి మాకు అసలు ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నాన్నగారి ప్రయాణం దేవుడే ఏర్పాటు చేశాడు. మరి ఆ దినాలలో ఆ వంతులో ఆ గ్రామంలో ఆయన నిలబెట్టుకొని ఆ ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆయన పిల్లలమైన మమ్ములను మా నాన్నగారు అమ్మగారు విశ్వాసంతో రాత్రి నిన్న చెప్పినట్లుగా దైవజనులు రాత్రి చెప్పినట్లుగా కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించాలన్నట్లుగా ప్రియులారా మమ్మలను కూడా కుటుంబంతో పాటు దేవుణ్ణి ఆరాధించేటట్లుగా చేశారు. అప్పుడు మేము యవ్వనస్తులం. నాకు 18 సంవత్సరాలు. అప్పుడు నాకు దేవుడు అంటే ఇష్టం లేదు. వాళ్ళు ఏంటో ఆరాధిస్తున్నా నాకు సమ్మతి కలగల. వాళ్ళతో పాటు నేను ఏకీభవించడానికి ఇష్టపడలా. అయ్యగారు రాత్రి చెప్పారుగా పిల్లలందరినీ తెచ్చుకోవాలని. మా అమ్మగారు మా నాన్నగారు కూడా ప్రయత్నాలు చేశారు. నేను మాత్రం వచ్చేదాన్ని కాదు. రాత్రి మేము ఇక్కడి నుంచి వెళ్తుంటే ఒక సహోదరు అంటుంది, మా ఓడికి చెబుతున్నానండి, ఇదిగో వస్తా నువ్వు వెళ్ళు అంటాడంట, వచ్చేసినాక రాడంట. రాత్రి చెప్పాను, అయ్యగారు తెచ్చుకోమన్నారు కదా నాయన, ఈ ఒక్కసారికి నా మాటను రా. అయ్యగారు నాతో రాత్రి చెప్పారు, నేను ఈ పూట రారా అని చెప్పి బతిమిలాడి తెచ్చుకోమా అన్న. అలాగే మా జీవితాల్లో కూడా ప్రియులరా నాన్నగారు అమ్మగారు వారి విశ్వాస జీవితంలో మమ్మలను ప్రోత్సహించారు. కానీ నేను చాలా మొండిదాన్ని. అర్థమైందా? నాకు చాలా లోక సంబంధమైన పిచ్చ ఎక్కువ ఉంది. అలంకారాలు, ఆ లోకంలో తిరగటం, లోకంలో సంతోషాలు, ఇవి నాకు చాలా ఇష్టం. వచ్చేదాన్ని కాదు నేను. అప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారు తెలుసా? ఇప్పుడు ఉన్నాయో లేవో తాటి చెట్లు, జీపుర్లు ఉంటాయి కదా, వాటితో తాటి చీపుర్లు చేసేవా, గుర్తుందా? తాటి చీపుర్లు చీల్చేసి ఆ తాటికి చీపుర్లు, ఆ చీపురు పట్టుకొని ఒక్కొక్కళ్ళు కొడతా ఉంటే పరిగెత్తికెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పరిగెత్తికెళ్ళి కూర్చునేవాళ్ళం. కూర్చున్నాం కానీ మనసు పెట్టేవాళ్ళం కాదు. మరి అమ్మ చెల్లెళ్ళు పెట్టేవాళ్ళు ఏమో కానీ నేను మాత్రం మనసు పెట్టేదాన్ని కాదు.
ఆ పాస్టర్ గారు ఇంకా చూస్తుంటే చాలా కోపం వచ్చేస్తూ ఉండేది. ఏంటి చెప్పే మాటలు ఏంటి వీళ్ళు చెప్పేది, అసలు తలకి ఎక్కేది కాదు నాకు. కానీ అమ్మ నాన్నగారు కొట్టేవాళ్ళు కాదు, కానీ ప్రేమతో అమ్మ ఈ లోకం అంతా ఏమీ లేదురా, ఇదంతా ఒట్టి బూటకం, ఇది నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది, ఇందులో సంతోషం శాంతి ఇవన్నీ కొంతకాలమే, ఇవన్నీ నమ్మొద్దు, దేవుని వైపు తిరగండి, దేవుడు మేలు చేస్తాడమ్మా అని చెప్తూ ఉండేవాళ్ళు. ఏ సినిమాకి వెళ్తామన్నా నాన్నగారికి చెప్పెళ్ళాలి కదా, వస్తే అప్పుడు కూడా ప్రార్థన చేసి, ప్రభువా నా పిల్లల్ని పిచ్చిలోంచి విడిపించయ్యా, నాకు సహాయం చేయి, నా పిల్లల్ని రక్షించు ప్రభువా, నా పిల్లల్ని ప్రియులారా బురదలో నుంచి బయటికి లాగు ప్రభు అని ప్రార్థన చేసి పంపించేవాళ్ళు. అలా వెళుతున్నప్పుడు మాకు ఆలోచన వచ్చేది, ఆయన అంతకు అంత వేదన పడుతున్నారు, ఒక్కొక్కసారి ఇంకో మనసు అనేది ఆయన చూసినంతకాలం చూడలేదా, ఇప్పుడు మీరేంటి అలాగే అంటాడు ఆయన వెళ్ళిపోండి అనేది ఇంకొక మనసు. అలాగున ప్రియులారా మా వెంటబడి మమ్మల్ని ప్రేమించి మా కోసం ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి ప్రతి పూట ప్రతి సమయం దేవునికి మమ్మల్ని అప్పగించుకోవటం వలన భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి నన్ను ప్రభు రక్షించాడు. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్తున్నాను, మీ పిల్లలు ఇంకా సులువుగా రక్షించబడతారు. ఎందుకంటే ఇంత గొప్ప ఆనాటి దినాల్లో మాకు సపోర్ట్ లేదు, మా అమ్మ నాన్న తప్ప ఇంకొక ప్రార్థన బలం మాకు లేదు, మమ్మల్ని నడిపించడానికి వాక్యము శక్తి కలిగిన వాక్యం కూడా లేదు. నాన్నగారు ఆత్మచేత నడిపించుకుని ప్రియులారా ముందుకు సాగటం మాత్రమే బలం అప్పుడు ఆ దినాల్లో. కానీ దేవుని యొక్క మహాకృప చేత ప్రియులారా నా తల్లిదండ్రుల యొక్క విశ్వాస జీవితాలను చూసి వారి చెప్పినటువంటి మాటలు బట్టి మేము వారి ప్రయాణంలో పాలి భాగస్థులమయ్యాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మేము మా కుటుంబాలు ఆ ప్రయాణంలో ఉన్నాము అంటే ఆ రోజు వారి ప్రయాణాన్ని గురించి చక్కగా నడుచుకోవటం వలన, ప్రయాణం చేయటం వలన, అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము చూడటం వలన ఈ ప్రయాణంలో మేము కొనసాగుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా వీరు కూడా ఈ శిష్యులు, నేను కొద్ది సమయం తీసుకుంటాను, ఈ శిష్యులు కూడా ప్రియులారా ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుతో అనేక ప్రాంతాలు తిరిగారు, అనేక చోట్ల కాలినడకన పడవ ప్రయాణాల్లో ప్రియులారా మరి కొండలు గుట్టలు ఎక్కి ప్రయాణాలు చేసి అనేక చోట్ల దేవుని సువార్తను ప్రకటించి దేవుడు పరిచర్యలు చేసి అద్భుతాలు చేసి ఎన్నో వాటిల్లో శిష్యులు కూడా పాలిభాగస్తులై ప్రయాణం చేశారు. ప్రియులారా మనం అనుకుంటాం మన ప్రయాణంలోనే సమస్యలు ఉన్నాయేమోనని, కానీ శిష్యుల ప్రయాణాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రియులను మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ ప్రయాణము మనది కాదు, ఇది మాత్రం మన గుండెల్లో పెట్టుకోవాలి. వీళ్ళు కూడా ప్రయాణం చేసేటప్పుడు ఆ దినం సాయంకాలము అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, ఎవరన్నారు అద్దరికి పోదామని? ప్రయాణాన్ని ఎవరు కొనసాగించారు? ప్రయాణాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? రండి మన అందరం కలిసి అవతల ఒడ్డుకి వెళదాం, అవతలి ఒడ్డుకి అద్దరికి వెళదాం, ఆ దరికి వెళదామని ప్రయాణాన్ని ముందు ప్రారంభించిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ ప్రయాణము మన సొంత ప్రయాణము కాదు, మనల్ని కూడా రక్షించిన వాడు, మనలో ఈ కార్యమును కొనసాగించిన వాడు ప్రియులారా ప్రభువే. అర్థమైందా? ఆది కాండంలో మనం చూస్తే ఆదాముని అవ్వని మరి సృష్టించి ప్రయాణం ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడే. అర్థమైందా? ప్రయాణం ఇచ్చిన వాడు అంతం వరకు కొనసాగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు, ఆయన మనకు సహాయము చేస్తాడు. కానీ సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యేసు ప్రభుతోనే ప్రయాణం చేసిన వీళ్ళకి పెద్ద తుఫాను వచ్చేసిందంట. సముద్రంలో ఉండగానే చెప్పండి పెద్ద తుఫాను వచ్చింది. యేసయ్య ఉంటే తుఫాను వస్తుందా? ప్రయాణం ఆయన చేస్తే తుఫాను వస్తుందా? మనం అన్నమా? యేసయ్య ఉంటే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, రోజు ప్రార్థన చేస్తున్నా, సంఘంలో పరిచర్య చేస్తున్నా, నాకే ఈ శ్రమలు వస్తాయేంటి, నాకే ఈ బాధలు వస్తాయేంటి, నాకే ఈ కష్టాలు వస్తాయేంటి అంటాం మనం. రావా? శిష్యులకు వచ్చినాయి కదా. యేసు వారితో ఉంటేనే వచ్చింది తుఫాను, యేసు వారి మధ్యలో ఉంటేనే వచ్చింది తుఫాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి వస్తాయి, కానీ మన ప్రయాణము మనది కాదు. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా ప్రియులారా దేవుని సన్నిధిలో మనము ఆరాధించవలసినటువంటి మనము ఆవేదన చెందుతూ ఉండకూడదు, దిగులు పడుతూ ఉండకూడదు, చింతపడతా ఉండకూడదు, మన భారాలు మనం మోసుకుంటూ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? విశ్రాంతి. దేవుడేమన్నాడంటే, ఇగో ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీరు విశ్రాంతి పొందండి, మీ పని నేను చేస్తా, నా పని మీరు చేయండి, విశ్రాంతిగా ఉండండి మీరు అని ప్రభు మనతో చెప్పాడు. మరి విశ్రాంతి పొందవలసినటువంటి మనం ఏం చేస్తున్నాం? విసుగు. ఆరాధన అంటే విసుగు, మందిరం అంటే విసుగు, సేవ అంటే విసుగు, బైబిల్ చదవటం అంటే, ప్రార్థన చేయమంటే చాలా కష్టం మనకి. ఎంత పనైనా చేస్తాము కానీ ప్రార్థన చేయటానికి మా చర్చిలో ఉంటారు చాలామంది,
అర్థమైందా? పనికి పోటీ పడతారు, ప్రార్థన చేయటానికి మాత్రం వెనకనుకుంటారు. ఎవరో మీలో ఎవరైనా ప్రార్థన చేయంటే తలకాయలు ఉంచేసుకొని చెంగు మూసేసుకొని భూమిలో తలకాయ ఎట్టేసుకుంటూ ఉంటారు. ఇట్ట ప్రార్థన చేయడానికి వాళ్ళకి ఎంత భారమో. అర్థమైందా? ప్రియులారా, విశ్రాంతి పొందవలసినటువంటి మనము, దేవుడు మనకి విశ్రాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో శాంతి, సంతోష, సమాధానం ఉన్నాయి. మీ భారాలు ప్రియుల తేలిక చేస్తారండి, మీరు విశ్రాంతిగా ఉండండి అంటే మనం ఏం చేస్తాము? ఆ భారం, ఈ భారం, ఆ వేదన, ఈ వేదన మనసులో పెట్టుకొని చాలా చింతపడతా ఉంటాం. ప్రభు చెప్పాడు, నా యొద్దకు వచ్చి మీరు విశ్రాంతి పొందండి. ఎందుకు రెస్ట్లెస్గా ఎప్పుడు చూసిన మొక్కలు విచారంగా ఉంటాయి, ఏదో ఒక బాధ. ఇక పాస్టర్ గారిని నిద్రపోనివ్వరు, వాళ్ళని నిద్రపోనివ్వరు, వాళ్ళు నిద్రపోరు. అర్థమైందా? అది అర్ధరాత్రి అపరాత్రి చూడరు, పగలంతా పాస్టర్ గారు పరిచయం చేస్తారు కదా. ఈ సమయంలో అయ్యగారు రెస్ట్ తీసుకుంటారేమో, ఇప్పుడు ఫోన్ చేస్తే ఆయన నిద్ర విశ్రాంతి భంగమవుతుందేమో, తెల్లారి చేద్దాంగా. మనసు ఆగదు, ఇంకా అప్పుడే చెప్పేసేయాలి. అప్పుడే వేదన, అప్పుడే సమస్య చెప్పేసేసి ఆయన నిద్ర లేపేసేసి అనారోగ్యం. దేవుని స్తోత్రం. ఎందుకంటే అంత వేదన చెందాల్సిన అవసరం కూడా లేదు. మనతో ఉన్నవాడు మనలను ప్రయాణంలో కొనసాగించడానికి, అంతంలోకి తీసుకొని ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి శక్తిమంతుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇది మర్చిపోవద్దు. అర్థమైందా? ఎందుకు చాలామంది ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు మీ పాస్టర్ గారిని చూడండి, కూడికలు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆపరేషన్ విషయంలో కూడికలు అయిపోయినాక సెట్ చేసుకుందామని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఏమైంది? వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చేసింది. మరి కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. అర్థమైందా? మరి కూడికలు ఎలాగా? దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆపరేషన్లో ఉన్నారు, ఆమె డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు పాస్టర్ గారు అనుకుని ఉంటుంది, మా పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేసి నన్ను ఇంటికి తీసుకెళ్తారు అని. కానీ పాస్టర్ గారు రాలా. ఇక్కడ సంఘంలో పరిచర్యలో ఉన్నారు. మేము తీసుకొచ్చాం, అక్కడి నుంచి అటు మేము తీసుకొచ్చాం. దేవుని స్తోత్రం. అర్థమైందా? మనసు, దేవుని పిల్లల మనసు ప్రియులరా. ఏంటి, ముందు కూడికలు ఏర్పాటు చేశాం, దేవుడికి తెలియదా? ఈ ఆలోచన ఇచ్చిన వాడు కూడా ఎప్పుడూ మాకు నెల క్రితం చెప్పారు మీ అయ్యగారు, నేను ప్రతి నెల ఈ 2 రోజుల్లో నేను ప్రార్థనలు పెడుతున్నాను, మీరు కూడా రండని. ఇది ఎప్పుడో ఏర్పాటు, దేవుడు ఆలోచన బట్టి ఏర్పాటు చేశారు. అనుకోకుండా ఆపరేషన్ జరిగింది. దేవుడికి తెలియదా అది సక్సెస్ఫుల్గా చేస్తాడని, మంచి ఆరోగ్యం ఇస్తాడని, ఆపరేషన్ మంచిగా చేసి ఇంటికి నా పాస్టర్ గారిని తీసుకొస్తాడని దేవుడికి ముందే తెలుసు. ఎందుకంటే కూడికలు ఉన్నాయి, ఇది ఆటంకపరచకూడదు. అర్థమైంది? ఇది చక్కగా సాగాలి, మంచిగా సాగాలి, మహిమకరంగా సాగాలి. కాబట్టి ఆమె చక్కగా వచ్చేస్తుందని ప్రభువుకి తెలుసు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ అవగానే, మీ పాస్టర్ గారి గుండె ధైర్యం చాలా గొప్పది. అర్థమైందా? నేనైతే మా పాస్టర్ గారిని అంట, క్యాన్సిల్ చేసాయి మీటింగ్, నాకంటే మీటింగ్ గొప్పదా అంట నేను. మా పాస్టర్ గారు నాకంటే ముందు 3 అడుగులు ముందుంటారు. నేను చెప్పటమే అడుగుగా వెంటనే ముందే సర్దేస్తారు మా పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనకి తెలిసిన మన కార్యకలాపాలన్నీ అన్నీ ముందు నిర్ణయించినటువంటి వాడు దేవుడే. మనకు ఆలోచన ఇచ్చిన వాడు దేవుడే. మీ తలంపు మీకు పుట్టక మునిపే నేనిచ్చే మీకు ఆలోచన. మరి ఆలోచన ఇచ్చిన వాడు కొనసాగించుటకు శక్తిమంతుడు. ధైర్యంగా ఉండండి, ఏమి భయపడకండి. అర్థమైందా? కొంతమంది అంటే నేను ప్రార్థనకు వస్తా ఎక్కువ వస్తున్నానండి, ఇంకా ఎక్కువ అయిపోతుందండి శ్రమలు. వస్తాయి. అర్థమైందా? ప్రార్థనకు ఎక్కువ వస్తుంటే శ్రమలు ఎక్కువ వస్తుంటాయి ప్రియులారా. అయినప్పటికీ కూడా ఏం చేయాలి తెలుసా? శ్రమల వైపు చూడకూడదు. దేవునికి స్తోత్రం. గమనించారా ప్రియులారా? సత్యము తెలుసుకోకపోతే ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయలేము, విసుకొచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, నడవలేము ప్రియులారా. అందుకే జాగ్రత్తగా అసత్యములో ఉంటేనే, అంటే దీన్ని దేవుని మాటలు వింటాం కానీ దానిని నమ్మకం పెట్టుకోలేం. అందుకనే సమస్యలు ఎక్కువైపోతుంటాయి. అక్కడ వస్తుంది ముందు సమస్య. గొర్రెలను సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తాం, ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ అటు ఇటు తిరగేసేస్తాం. పాస్టర్ గారు ప్రియులారా చెప్పింది చెప్పకుండా ఆయన బైబిల్ ముందేసుకొని, ఎందుకంటే చెప్పింది చెబితే మళ్ళీ నిన్న చెప్పారని చాలా సమస్యలు. అందుకని ఎన్ని చూసి మీకోసం కొత్త బోధలు, ఎక్కడెక్కడ పచ్చిక భూములు ఉన్నాయో ఎక్కడెక్కడ వెతుక్కొచ్చి అందులో నా గొర్రెలు మేత మేపితే బలంగా ఉంటాయి అని ఎక్కడ మేతో తీసుకొచ్చి మీకు పెట్టాలని, మీకు మేపాలని, మీరు చక్కటి గొర్రెలుగా ఎదగాలని, మందలతో విస్తరించాలని ఎంత ప్రయాసపడతారు సేవకులు. అర్థమైందా? ఈ వాక్యమంతా ప్రియులారా మనకు తెలియచేయాలని సేవకులు ఇష్టపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా. అయినా మనకు సమస్య
ఎంత తెలుసుకున్నా సరే సత్యం గమనించం. ఈ ప్రయాణం ప్రభు ఇచ్చాడు, ఈ రక్షణ ప్రభువుది. నన్ను నడిపించేవాడు నా దేవుడు, నా కుటుంబాన్ని ఇచ్చినవాడు దేవుడు, నాకు బిడ్డల్ని ఇచ్చినవాడు దేవుడు, నాకున్నవన్నీ దేవునికి తెలుసు, నాకేమిచ్చాడో ప్రభువుకు తెలుసు. ఆయనే నన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ప్రయాణము మన సొంత ప్రయాణము కాదు. ఇది వినండి, ఈ సత్యం గుండెల్లో పెట్టుకోండి. ఇది నా వల్ల కలిగింది కాదు, ఇది ప్రభు యొక్క దేవుని వరం. ఆయన కృప వల్ల నాకు ఈ వరం దొరికింది, ప్రయాణం దొరికింది. మా తండ్రి గారు ఆయన ప్రయాణం చేసి ముగించి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి నాకు మేమేమైపోతామా అని అనుకోలేదు, ఎలాగా అనుకోలేదు, ఎలా కొనసాగాలనుకోలేదు. మీకు ఇంకా ప్రియులైన అమ్మ నాన్న ఉన్నటువంటి వారు అనేక మంది మా బంధువుల్లో ఉన్నారు. మాకే అమ్మ నాన్న ఇద్దరిని కోల్పోయాం, ఇద్దరిని మా కుటుంబం కోల్పోయింది. మరి మాకు ఆధారం లేదు, ఎందుకంటే మా బంధువులు ఈ మార్గంలోకి రావటం వల్ల అనేక మంది మమ్మల్ని వదిలేశారు, అనేక మందిని మేమే వదిలేసాం, వాళ్ళు మమ్మల్ని కొంతమంది వదిలేశారు. అర్థమైందా? ఇప్పుడు మాకు మా అమ్మ నాన్న మేము తప్ప మాకెవరూ లేరు. మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా, ఏదైనా తెలుసుకోవాల్సి వచ్చినా మాకు పెద్దరికాలంటూ ఎవరు లేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియదా ఆయనకి? దేవునికి స్తోత్రం. తెలీదా? ఆయన ఎన్నడూ విడిచిపెట్టలా. చిన్నదైనా పెద్దదైనా, పెద్దలమో చిన్నలమో, తమ్ముడు మా అందరికంటే చిన్నోడైనా ఎంత మనోధైర్యంతో ఉండి ప్రియులారు, ఏ సమస్య అయినా సరే. నా కుమార్తెకి మొన్న పెద్ద భయంకరమైనటువంటి గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ప్రియులారు. ఆ పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. కేవలం మేము దేవుని అన్ని వదులుకొని దేవుని సేవకు వచ్చాం. 7 లక్షల రూపాయలంటే నా వల్ల అయ్యే పరిస్థితి కాదు ప్రియులారా. తమ్ముడికి ఫోన్ చేసి, అయ్యా ఇలాగండి, ఏం పర్లేదు, ధైర్యంగా ఉండు, దేవుడే చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు? నేను పిల్లనిచ్చాను, పిల్లతో పాటు జబ్బు ఇచ్చానంటే అల్లుడు చూసుకుంటాడా? అల్లుడు ఖర్చు పెడతాడా? ఏం చేయాలి? ప్రార్థనలు చేశాం, అందరూ ప్రార్థన చేశారు. మీరు కూడా మీ సంఘం ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మీ అందరి ప్రార్థనల వల్ల దేవుడు నా బిడ్డకి ప్రియులారా చక్కగా ఆపరేషన్ మరి చేసి మంచి స్వస్థతనిచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, శ్రమలు మీకే కాదు సేవకులకి మాకు వస్తాయి. ఎందుకంటే మాకున్న మనకందరికీ ఉన్న ధైర్యం ఏమంటే, ఈ ప్రయాణంలో మనం ఒక్కళ్ళమే లేము, మనతో పాటు యేసున్నాడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ విడిచిపెట్టువాడు దేవుడు, ఎన్నడూ కాదు ప్రియులారా. ఆయన అన్నాడు, మన ప్రయాణము కొనసాగించడమే కాదు, ముగింపు కూడా చెప్పాడు. అద్దరికి పోదుము రండి. ప్రియులారా, ఈ జీవిత యాత్ర ఆరంభింపచేసింది ఎవరంటే దేవుడే గనక ఈ కథను నేనే ప్రారంభించాను, ఈ ప్రయాణాన్ని నేనే ప్రారంభించాను, నేనే ముగించాలి. దేవుడు అంటున్నాడు, నా బాధ్యత నాది. ఎవరిది? దేవుడిదే బాధ్యత. నేనే ప్రారంభించా, ఈ కథ నేనే ప్రారంభించా, ఈ జీవితాల్లో నేనే ప్రారంభించా. వాళ్ళని ముగింపులోనికి తీసుకెళ్లేది కూడా నేనే. బాధ్యత ఎవరిదంట? దేవుడిదే అంట. మరి నీకెందుకు చింత, మనకెందుకు చింత? 6 లక్షల రూపాయలు అవుతాయి అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అల్లుడినే ప్రియులారా, నా దగ్గర అయితే తమ్ముడిని అడిగా. తమ్ముడు అన్నాడు, నీ దగ్గర ఎంతైనా ఉంటే అంత చూసుకో అమ్మా అన్నాడు. చూద్దాం, ఏం కంగారు పడమాక, చూద్దామన్నాడు. ప్రియులారా, నేను ఇట్లా కష్టపడి 1 లక్ష రూపాయలు సమకూర్చా. ప్రియులారా, తీసుకొని వెళ్ళాం. తీరా వెళ్తే అక్కడ 6 లక్షల రూపాయలు. ఏమి టెస్టులు కాక ఉత్తిగా ఆపరేషన్కి 6 లక్షలు అన్నారు. ఏం చేయాలో అర్థం కాల. మా అల్లుడి గారితో మాట్లాడుతున్నా, కానీ అసలు ఇప్పుడు ఆపరేషన్ ఆయన చేయిస్తాడా, నేను చేయించాలా, నాకేమో అర్థం కావటం లేదు. నేను ఆయనతో అంటే ఆయన ఏమనుకుంటాడో, ఆయన ఏమీ మాట్లాడతలేదు. మరి ఆపరేషన్కి అన్నీ రెడీ అయిపోతుంది, సిద్ధమైపోతుంది, ఆ రోజు వచ్చేస్తుంది. నాకు భయం అయిపోయి పాష్ గారికి ఫోన్ చేస్తే ఆయన అన్నారు, నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వమ్మా అన్నారు, తర్వాత చూద్దామన్నారు. నేను తీసుకెళ్ళి, అయ్యా 1 లక్ష రూపాయలు నా చేతిలో ఉంది, మరి నీకు ఆపరేషన్కి ఉపయోగపడుతుందేమో, దీన్ని ఉంచుకో అన్న. వెంటనే నవ్వన్నాడు. నేనేమన్నా అడిగాను అత్తమ్మ మిమ్మల్ని? మీరు నాకు భార్యనిచ్చారు, అర్థమైందా? ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నాది, అర్థమైందా? ఇక్కడ ఏ బలహీనత వచ్చినా ఏది వచ్చినా నేను చూసుకుని, మీరేమొద్దు, ఓపికంటే నా భార్య లేచి అన్నీ చేసేదేక కొంచెం నాతో పాటు మా కుటుంబంతో ఉంటే చాలన్నాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా ప్రియులారా, ప్రభువే మన ప్రయాణాలలో ఎన్ని ఇరుకులో, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో మనం ప్రభువు మీదే ఆధారపడాలి, ఆయన్నే హత్తుకోవాలి, ఆయనే మార్గాన్ని సరళం చేస్తారు. ముగింపులో కూడా ఆయనే తీసుకెళ్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుని మాట ప్రకారం మనం బయలుదేరుతున్నామని మనం గ్రహింపగలిగి ఉంటే, గుర్తించగలిగితే ఈ ప్రయాణమంతా ఆయనే చూసుకుంటాడని నిశ్చింతం అనుకుంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గమ్యస్థానం
గమ్యస్థానం కూడా ప్రభు ముందే ఇదిగో పడవ ప్రయాణంలో వెళుతుండగా మనం అద్దరికి వెళదామని ముందే చెప్పాడు. మధ్యలో తుఫాను వస్తే ప్రియులారా అద్దరికి వెళదామని ఆయన చెప్పాడు కనుక ఖచ్చితంగా అద్దరికి తీసుకెళ్తాడు. తుఫాన్లు వస్తాయా? వస్తాయి. అర్థమవుతుందా? ఈ తుఫాన్లో కూడా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. రండి మనం వెళదామన్నాడు ప్రియులారా. ఆ దరికి వెళదామన్న ప్రభు వెళ్ళండి అనలేదు, మీరు వెళ్ళండి, నేను కూడా మీతో వస్తాను, వెళదాం రండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ప్రభు మనతోనే ఉంటాడు, మనకి ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు. వెళదామంటే దేవుడు వారితో కూడా వెళ్తున్నాడు. దేవుడు నా జీవితంలో ప్రియులారా మనం అనుకుంటాం నా జీవితంలో ఆయన లేడు, నా దగ్గరలో ఆయన లేడు, నాకు తోడు లేడు, అందుకే నాకు ఈ బాధలు వచ్చినాయి, అందుకే నా పిల్లలు అలాగేలాగా అనుకుంటాం. కానీ ఆయన మనతోనే ఉన్నాడు, ఉంటాడు కూడా. ఆయన అన్నడు విడిచిపెట్టే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అవునేసయ్యా, అలసట చేయి తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళని నడిపిస్తాడు. శ్రమలోనైనా, ఇరుకుల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఎన్ని శోధనలోనైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నా ప్రయాణము నాది కాదు, నాతో పాటు నా దేవుడు ఉన్నాడు, నన్ను అద్దరికి తీసుకెళ్ళగలిగిన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ ప్రయాణంలో ప్రభు మనతో ఉంటాడు. అంతే కాదు ప్రియులారా, ఆయనను ఆ చిన్న దోణిలో ఆయనను కూడా వారితో పాటు తీసుకుపోయారంట. ఆయన వెంబడి మరికొన్ని దోణులు కూడా వచ్చినాయి అంట. ప్రియులారా, ఆ ఒక్క దోణికైనా తుఫాన్ వచ్చింది, ఆ ఒక్క దోణికైనా తుఫాన్ వచ్చింది. వారితో పాటు ఆ దినము మరికొన్ని దోణులు కూడా వారితో పాటు వెళుతున్నాయి. మనం కూడా మర్చిపోకూడదు. మనం చాలాసార్లు ఏదైనా వస్తే నాకే వచ్చింది, నేనే వచ్చా, నేనే ఎలాగున్నా, నేనే అనుకుంటాం మనం. ప్రియులారా, ఎప్పుడు కూడా మన ఒంటరి వారమో కాము. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభు తన రక్తముతో కడిగి తన సంఘములో చేర్చుకున్నాడు మనల్ని. అర్థమైందా? ఆయన శరీరంలో చేర్చుకున్నాడు మనల్ని. శరీరములు మనం ఒక్కడమే లేము, శరీరం అంతా ఉంది. సంఘం అనే శరీరములు మనం అతుకుబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. సాతానుడేమంటాడు, నువ్వు ఒక్కడే అంటాడు. కాడు. ఒక్కటి మాత్రం గమనించండి, మనం ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తములు మన పాపములు కడిగి పరిశుద్ధపరుచుకున్నామో అప్పుడు మనం సంఘం అనే శరీరములోనికి చేర్చబడ్డాం. నీకు బాధ వస్తే శరీరం అంతటికీ బాధ వస్తుంది. ఒక చెయ్యికి బాధ వస్తే శరీరం అంతటికీ నొప్పి రాదా? బాధపడదా? అలాగే సంఘమంతా బాధపడుతుంది, క్రీస్తు కూడా బాధపడతాడు. కాబట్టి ప్రియులరా, నీ బాధ నీ ఒక్కడికే అనుకోమాక. ఆనాడు ఏలియా కూడా అనుకున్నాడు, అంత గొప్ప దైవజనుడు కూడా ప్రియులరా, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఏంటి ఏలియా కూడా ప్రియులరా అని ఆనాడు రాజుతో, ఆ రాణితో ప్రియులరా తలపడినప్పుడు 450 మంది బయలు ప్రవక్తలు వీళ్ళందరూ ఒక పక్షాన్ని నిలబడినప్పుడు ఏలియాని వెళ్ళమన్నాడు దేవుడు. ఏంటి ఒక్కడే ప్రియులరా వెళ్ళాడు దేవుని సన్నిధిలో. ప్రియులరా, విశ్వాసంతో ఆ కార్యంలో నిలబడ్డాడు. దేవుడు తోడున్నాడు. అద్భుతమైన విజయాన్ని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఆ తర్వాత అన్ని కార్యాలు చేసి కూడా అతడు నేను ఒంటరివాడినే అని చాలాసార్లు బాధపడి మరణాపేక్ష కూడా కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క కృపలో దేవుడు మనకు తోడుకుంటాడు, మనకు సహాయం చేస్తాడు. దయతో మీ కుటుంబాలలో, మీ పిల్లల విషయాలలో మీరు ప్రార్థన చేయటం నేర్చుకోండి. సంఘము మీతో పాటు ఉందని నేర్చుకోండి. ఇంకొక మాట చెప్తున్నా, సంఘముతో ఉంటేనే, సహవాసంలో ఉంటేనే మనకు బలం. అర్థమైందా? సంఘంలో లేకుండా, సహవాసంలో లేకుండా, బంధువులకి, స్నేహితులకి, వాళ్ళకి వీళ్ళకి, నీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పుకుంటే బలహీన పడిపోతాం. సహవాసమే బలం. అర్థమైందా? మన పవర్ ఏంటంటే సంఘమే మన పవరు. దేవునికి స్తోత్రం. మన ఆరాధన, మన సమూహము, మన సంఘము, మనందరము కలిసి ప్రార్థన చేస్తేనే. ఇంకొక విచిత్రం ఏంటంటే రహస్యాలన్నీ అన్యులతో పంచుకుంటారు, సహవిశ్వాసులతో పంచుకోరు. అర్థమైందా? సహోదరుతో పంచుకోరు. అమ్మ నాకు ఈ బాలం ఉంది, లేకపోతే నాకు ఈ సమస్య ఉందని సంఘముతో పంచుకోరు కొంతమంది.
బయట వాళ్ళతో పంచుకుంటుంటారు, బయట వాళ్ళకి చెప్తుంటారు, బయట వాళ్ళ సలహా తీసుకుంటారు. దేవుని పిల్లలారా, దేవుడు అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆ దినము సమీపించినప్పుడంట సమాజముగా కూడుట మానక, ఆ దినము సమీపించినప్పుడు మరి ఎక్కువగా కూడాలంట. దేవునికి స్తోత్రం. సైతాన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు చాలా సంఘాలలో ప్రియులరా విభేదాలు కలగజే చిన్న సమస్యలు ఏముండదు అక్కడ, అర్థమైందా? చిన్నయ్యే ఆ చిన్న సమస్యలకి మన అందరినీ వేరు చేసేసి మనస్పర్ధలు తీసుకొచ్చేసి ఒకరితో ఒకరు మనసు కలపకుండా చేసేస్తుంటాడు. సంఘాలు మానేస్తుంటారు, సహవాసాలు మానేస్తుంటారు, చర్చిలు మానేస్తుంటారు. దేవుని వాక్యం అంటుంది సమాజముగా కూడుట మానొద్దు, మరి ఎక్కువగా కూడుకోండి. అక్కడే మన బలం ఉంది, అర్థమైంది? అక్కడే మనం ఆరాధన చేస్తే దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. అబద్ధమాడుటకు సంఖ్యాకాండములు అంటాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? మాట ఇచ్చి స్థాపింపకుండునా? దేవునికి స్తోత్రం. ఆయన దానికోసమే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రయాణంలో మరి ఇంతవరకు మనం వచ్చాం. ఇక మీదట కూడా సంతోషంగా ప్రయాణం చేయండి, బలవంతుడితో ప్రయాణం చేయండి, ఆనందంతో ప్రయాణం చేయండి. మన ముందు ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. ప్రియులారా, వారు ఏమనుకున్నారంటే మేము ఆయన నిద్రపోతున్నాడు అనుకున్నాడు. వాస్తవం ఒకటి చెప్పనా, ఒకవేళ దేవుడే నిద్రపోయాడు అనుకోండి, అసలు ఆయన నిద్రపు లేపటం మన వల్ల అవుద్దా? ఆయన అన్నాడు ఒకసారి, నిజంగా నేను ఆకలయ్యి నాకు అన్నం పెట్టమంటే నాకు సరిపడంత ఆహారం మీరు పెట్టగలరా అన్నాడు. ఒకవేళ నా కోసం నేను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టమని మిమ్మల్ని అడిగితే నాకు సరిపోయేంత మందిరము మీరు కట్టగలరా అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ప్రియులారా, ఆయన నిద్రపోతున్నాడు అంటున్నారు వీళ్ళు. ఆయన నిద్రపోతే లేపటం ఎవరి వల్ల సాధ్యం? నిజంగా వాస్తవంగా చెప్పండి, వాస్తవంగా ఆయన నిద్రపోయాడు అనుకోండి, ఎవరిని లేపగలం? ఎవరు లేపితే ఆయన లెగుస్తాడు? ప్రియులారా, గమనించారా? ఆయన ఎప్పుడు నిద్రపోయే దేవుడు కాడు. అర్థమవుతుందా? ఆయన నిద్రపోడట. వాక్యం అంటుంది కునుకను నిద్రపోను. చూడు, మీ అరచేతులు నా చెక్కుకున్నా నేను విడవను ఎడబాయను. ఎప్పుడు అలా అనుకోమాకండి. నన్ను వదిలేశాడు, నన్ను చూడలేదు, ఆయన దూరం అయ్యాడు, నన్ను పట్టించుకోడు, అందరినీ పట్టించుకుంటాడు, అందరికీ చేస్తాడు, నాకు చేయడు, అట్లా అనకండి. ఆయన మనసును ప్రియులారా ఎంత మంచిదో మీకు అర్థమైతే తెలుస్తుంది. అద్భుతమైన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నిజంగా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే ఇదిగో నేను ఉన్నానని చెప్పే దేవుడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ప్రియులారా విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఆయన మన ప్రక్కనే ఉంటాడు. తుఫానులు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా భయపడకండి. ఇంకొక మాట చెప్తున్నా ప్రియులారా, మనం నహూముల గ్రంథంలో ఉంది, తుఫాన్ అంట ఆయన రహదారంట. ఒక్క మాట చదవండి, నేను ముగించేస్తా. నహూము గ్రంథంలో ప్రియులారా, దేవునికి స్తోత్రం, 1వ అధ్యాయం 3వ వచనం, 1:3. చూడండి, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, ధూళిగా ఉన్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజే. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసారా, యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడంట. మన దగ్గరికి రావాలంటే చూడండి, మీ ఊరు దారులు ఉంటాయి కదా, రోడ్లు ఉంటాయి కదా మనకి. రోడ్లు ఉంటాయి. రోడ్డు ఎలా వేస్తారు? ముందు దాన్ని చక్కగా చదును చేస్తారు, తర్వాత మట్టి పోస్తారు, తర్వాత ఎర్రమట్టి, తర్వాత కాంక్రీట్ వేస్తారు. ఇవన్నీ చేస్తే అప్పుడు మీ ఊళ్ళకి, అన్ని ఊళ్ళకి వెళ్ళటానికి దారి ఏర్పాటు చేయబడదు. అర్థమైందా? దారి రోడ్డు లేదనుకోండి మీరు రాగలమా ఊరికి? దేవుడు మన దగ్గరికి రావాలంటే రోడ్డు ఏంటంట? తుఫాన్ అంట. దేవునికి స్తోత్రం. తుఫాను లేకపోతే ఆయన మన దగ్గరికి రాలేడు. సమస్యలు లేకపోతే ఆయన మన దగ్గరికి రాడు. ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన మనతోనే ఉండటానికి అదొక దారి. అర్థమైందా? అదొక దారి. ఒక కొండను చూడండి, కొమ్మరివాడు కొండ చేసినప్పుడు చాలా గట్టి కొండ అండి అంటాడు. మన కొనుక్కోటానికి వెళ్ళినప్పుడు ఆ కొండను ఏం చేస్తాడు తెలుసా? గట్టి ఇటు టకామని కొడతాడు. అర్థమైందా? అది ఓటి కొండో కాదో తెలియాలంటే దాన్ని పరిశీలించి దాన్ని బాగా కొట్టి మనకు చూపిస్తాడు. అప్పుడు దానికి ఓటు లేదని తెలుసుకుంటే మనం తెచ్చుకుంటాం. అర్థమైందా? దేవుని పిల్లలమైన మనకు కూడా ఓటి కొండ అవునో కాదో అంటే కొన్ని శ్రమలు రావాలి. కొడతాడనమాట, అటు కొడతాడు, ఇటు కొడతాడు, ఆ వేదన ఈ వేదన ఇట్లా కొట్టినప్పుడు ఇది పగల్లేదు, నిలబడిందంటే ఇది ఓటి కొండ కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ప్రభు మనతో ఉన్నాడు మన ప్రయాణం ఖచ్చితంగా ముగించడానికి. ఎందుకంటే ఆయన కార్యమును కొనసాగించేవాడు అంతము వరకు రూఢిగా మనం నమ్మి విశ్వసించాలి. కొనసాగించగలడని నమ్మి విశ్వసించి ముందుకు సాగాలి. దేనికి భయపడకూడదు. శ్రమలు వస్తున్నాయి అంటే దానికి అర్థం ప్రభు మన దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడని.
ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడని శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది. దేవునికి స్తోత్రం. నా కుమార్తెకి గుండె ఆపరేషన్ చేసినప్పుడు అంతకుముందు మా అల్లుడు గారి విశ్వాసం వేరు, ఆమెకి ఆపరేషన్ జరిగిన తర్వాత బిడ్డకు వచ్చిన విశ్వాసం వేరు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వస్తే ఆయన ఏమంటారు తెలుసా, ఏముందత్తమ్మా 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలు. అప్పుడు ఆపరేషన్ లేకముందు అలాంటి మాటలు లేవు ఆయనలో. కానీ ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, చెప్పుకొని ప్రార్థన చేసుకొని 2 రోజులు ఉపవాసం ఉంటే చాలత్తమ్మా, దేవుడే కార్యము చేస్తాడు. ఎందుకో తెలుసా, శ్రమ దేవునికి మన దగ్గర చేసేస్తుంది, మనం కూడా దేవునికి దగ్గర అయిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, శ్రమ వద్దని అనకండి. శ్రమ రాకపోతేనే మనం విభ్రాంతి నొందాలి. శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనకి మేలు చేస్తాడు. ఆ శ్రమలో మనతో పాటు దేవుడు ఉంటాడు. ప్రియులారు, వీళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యా తుఫాను వస్తుంది, అందులోంచి మమ్మల్ని తప్పించమని వాళ్ళు వేడుకున్నారు. కానీ ప్రియులారా, ఆయన లేచిన తర్వాత ఆయన తుఫాను అణిచివేశాడు. గద్దించగానే ఆ తుఫాను ఆగిపోయిందంట. అప్పుడు వాళ్ళు లేచేమన్నారు తెలుసా, ఏమన్నారు, గాలియు సముద్రమును ఈయనకి లోపడుతున్నాయి, ఈయన ఎవరో. దేవుని స్తోత్రం. అర్థమైందా? అయ్యా నా 10 రూపాయలు 10,000 అప్పుంది తీసేయమంటే తీసేస్తాడు. మనకి అంత విశ్వాసం రాదు, అంత దేవుని గొప్పతనం మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుని గొప్పతనం మనకు అర్థం కాదు. చూడండి, నయమాను కుష్టి వ్యాధి ఉందని వచ్చి అయ్యా నా కుష్టి వ్యాధి ఉంది, నన్ను స్వస్థపరచవా అని ఆయన దగ్గరికి వస్తే, మనకి నయమాను స్టోరీ అంతా మనకు తెలుసు. ప్రియులరా, అప్పుడు యోర్దాను నదిలో 7 మారులు మునగమన్నాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటే కష్టమైంది మన నయమానికి. నేనేదో చేయమంటే ఆయన నా చేయి మీద ఏదో వేసి నాకు లేకపోతే నన్ను పట్టుకొని స్వస్థపరుస్తాడు అనుకున్నా, నన్ను తీసుకెళ్ళి పనికిరాని దానిలో మునగమంటాడు ఏంటని బాధపడ్డాడు. ప్రియులరా, తర్వాత సేవకుడు అన్నాడు, చిన్నదే కదయ్యా, ఇమ్మంటే బోల్డ్ ఇస్తావు కదా, నువ్వు 7 మార్లే కదా మునగమన్నాడు. వెళ్ళి మునిగాడు. ప్రియులరా, మునగకుండా వెళ్ళిపోయి ఉంటే, దేవునికి స్తోత్రం, అతను కేవలము కుష్టి వ్యాధి స్వస్థపరచడానికే వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, కుష్టి వ్యాధి స్వస్థపరచడమే కాదు, అతని దేహాన్ని పసిపిల్ల దేహంగా మార్చేశాడంట. దేవునికి స్తోత్రం. తుఫాను ఆపటమే కాదు, తుఫాను మీద, సముద్రము మీద అధికారము కలిగినటువంటి దేవుడని తెలియచేసుకోవటానికి ఆయన నిలబడి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ప్రియులారా, ఏ పరిస్థితుల్లోనైనా బెదరకండి, ప్రయాణం కొనసాగిద్దాం. గొల్లవాని తిప్పలో మీరు ప్రయాణం అవ్వండి, యానాములో అయ్యగారు వాళ్ళ ప్రయాణం అవుతున్నారు, మరి ఆరుగొల్లంలో అయ్యగారు వాళ్ళ సంఘాన్ని ప్రయాణం చేస్తున్నారు. ప్రియులరా, ఒకరికొకరు పురుకొల్పుకోండి. ఏముందమ్మా, ఈ తుఫాన్లో మనతో పాటు ఓడలో దేవుడు ఉన్నాడు, ఏమాత్రం దిగులు పడమాక. అర్థమైందా? ప్రార్థన చేసుకోండి, అని ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు ఉత్సాహపరచుకోండి. అర్థమైందా? బండ సందుల్లో నిలబడండి, ఒకరు ప్రియులరా భారం పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. ఏమాత్రం ఒకరి భక్తి ఒకరు హెచ్చించుకోమాకండి. ప్రియులారా, మన భక్తి అంతా ప్రభువు ఇచ్చింది. ఈ సామర్థ్యం అంతా మనలో ఇచ్చిన ఈ సామర్థ్యం అంతా ఆయనదే. అర్థమవుతుందా? మన గొప్పతనం ఏమీ లేదు ఇందులో. కాబట్టి ఎవరిని తగ్గించుకోవద్దు, ఎవరిని హెచ్చించుకోవద్దు. అందరూ ఏక మనసు కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. ఒకరి భారాలు ఒకరు పంచుకోండి. అర్థమైందా? అలా పంచుకొని ప్రయాణంలో ముందుకు కొనసాగుదాం. మీ పిల్లలు, మీ కుటుంబాలు కూడా ప్రభుత్వం తెచ్చుకోండి. ప్రియులారా, మనమందరము దేవుని రాజ్యంలోకి చేరబోతున్నాం. ఆయన కృప మనకు తోడై ఉండబోతుంది. ఆయన రాజ్యంలో శాశ్వతంగా ప్రియులారా నిత్యానందాన్ని అనుభవించబోతున్నాం. అలాంటి కృప దేవుడు మీకు, మా సంఘాలకు అందరికీ దయచేసి నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు.